ఈ ఏడాది హైదరాబాద్లో జరిగిన సదర్ ఉత్సవాల్లో హర్యానా నుంచి వచ్చిన దున్నపోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 2015లో యువరాజు అనే 7 కోట్ల రూపాయల ఖరీదు చేసే దున్నపోతును అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ నగరానికి తీసుకువచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ఏడాది గోలు, రోలెక్స్, కోహినూరు అనే 6 దున్నపోతులను హర్యానా నుంచి తీసుకువచ్చారు. ఈ దున్నపోతులు ప్రస్తుతం భాగ్యనగరంలో భోగ భాగ్యాలు అనుభవిస్తున్నాయి. ఒక్కో ముర్రా జాతి బుల్ రోజుకు 10 కిలోల యాపిల్స్, 20 లీటర్ల పాలు, 5 కిలోల క్యారెట్, 2 కిలోల డ్రై ఫ్రూట్స్ మేతగా అందిస్తున్నారు. రోజు మస్టర్డ్ ఆయిల్స్ తో మసాజ్ చేస్తున్నారు. మరో వారం రోజుల్లో ఈ దున్నలు హర్యానా వెళ్ళిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దున్నల ప్రత్యేకత ఏంటో హరిబాబు కుమారుడు ఎడ్ల సాయి యాదవ్ తో మా ప్రతినిధి హారిక ముఖాముఖి మీకోసం. మనం ప్రస్తుతం హరిబాబు గారి ఫామ్లో ఉన్నాం. హరిబాబు అని అంటే మనం ప్రత్యేకంగా ఆయన గురించి ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు హైదరాబాద్ వాసులకి. సో ఇప్పుడు హరిబాబు గారి సన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, మీరు చెప్పండి, జనరల్గా ఇప్పుడు గోలుతో మనం ఉన్నాము, మీ ఫామ్ చాలా ఫేమస్, మీ మిల్క్ అన్నా కూడా ఇక్కడ ఇచ్చే అమ్మే మిల్క్ కూడా చాలా ఫేమస్ అని చెప్పేసి మాట్లాడుతుంటారు. అసలు మీరు ఎలాంటి గేదెలు వాడతారు అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మీ దగ్గర గేదెలు ఉన్నాయి అని చెప్పేసి మాకు అంటున్నారు. ముందుగా మెగా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ ఫామ్ వచ్చేసి అలం ఖాన్ సాబ్ అని చెప్పి అతనిది సూపర్ డైరీ ఫామ్. దీంట్లో మావి కూడా కొన్ని గేదెలు, బుల్స్, ఈ ముర్రా గేదెలు ఉన్నాయి. ఇక్కడ డైరీ మేము బ్రీడింగ్ చేస్తుంటాము. ముర్రా బుల్స్ హర్యానా నుంచి ప్రతి ఏటా సదర్ పండుగలకు తీసుకొచ్చి ముషిరాబాద్ నుంచి నారాయణగూడలో అయితే సదర్ ఉత్సవాలు జరుగుతాయో అందులో ప్రత్యేక ఆకర్షణగా ఉండాలని ఈ ముర్రా బుల్స్ మేము తీసుకొస్తాము. గత 2015లో 7 కోట్ల యువరాజు అనే దున్నపోతుని తీసుకొచ్చాము. అక్కడ నుంచి సెన్సేషనల్ అయ్యి అలా ప్రతి ఏటా ఈ సదర్ పండుగ అనేది దినదిన ఇంకా ప్రతి జిల్లాలలో కూడా ఎక్స్పాన్షన్ అయితేనే ఉంది. ఈ ట్రెడిషన్ అందరు పాటిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాదే కాకుండా అన్ని జిల్లాలలో ఈ యొక్క సదర్ ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు ఈ దున్న వచ్చేసి గోలు 2. ఈసారి గోలు 2 అని చెప్పి రోలెక్స్ అని, కోహినూర్ అని ఇలా ఒక 6 దున్నలు హర్యానా నుంచి తీసుకురావడం జరిగింది. సదర్ ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా మొన్న జరిగాయి. ఇప్పుడు ఒక రెస్ట్లో ఉన్నాయి దున్నలు. ఒక 1 వీక్లో మళ్ళీ హర్యానా వెళ్ళిపోతాయి. ఇప్పుడు దీని స్పెసిఫికేషన్ ఏంటి అంటే ముఖ్యంగా దీని స్కిన్ చూసినా ఇంత మెరుస్తుంది అండ్ ఎట్లా చూసినా చాలా స్పెసిఫిక్గా ఉంది. ఎట్లా అంటారు, దీనికి ఎలా చేస్తూ ఉంటారు అంటే దీన్ని ఎలా సెట్ చేస్తూ ఉంటారు, మెయింటైన్ చేస్తూ ఉంటారు? అదే మేడం, ఈ దున్నకి సపరేట్గా చూసుకోవడానికి 4 మనుషులు ఉంటారు గోలు 2కి. దీన్ని హర్యానాలో దీన్ని సిమెంట్ తీస్తారనమాట బ్రీడింగ్ కోసము. దీన్ని చూసుకోవడానికి 4 మనుషులు, పడుకోవడానికి మ్యాట్లు కానీ కింద కూలర్స్ పెట్టి దీనికి డైట్ యాపిల్స్, బాదాము, 20 లీటర్స్ మిల్క్ ఇలా స్పెషల్ డైట్ ఇస్తూ మస్టర్డ్ ఆయిల్స్తోని మసాజ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ దీన్ని సంరక్షిస్తుంటారు. బ్రీడింగ్ బుల్స్ కాబట్టి డ్రై ఫ్రూట్స్ కానీ కొంచెం హెవీ డైట్ వీటికి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే దీనికి వచ్చే బ్రీడ్ పిల్లలు మంచిగా రావాలని ఒక కాన్సెప్ట్తో. అంటే దీని లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది అండ్ దీని అంటే మెయింటెనెన్స్ కూడా చాలా కాస్ట్లీ అనుకుంటా. ఒకరు బుల్కి వచ్చేసి రోజు ఒక 5 నుంచి 10,000 రూపాయలు ఖర్చు ఉంటుంది. దాంతోపాటు లైఫ్ స్పాన్ 18 to 20 ఇయర్స్ ఒక బుల్ ఉంటుంది. ఇప్పుడు ఇది అడల్ట్ కేటగిరీలో వస్తుంది. గోలు ఒక 10 ఇయర్స్ ఉంటుంది ఈ బుల్ ఇప్పుడు. అంటే దీని క్రాస్ బ్రీడ్స్ ఎట్లా ఉంటాయి అంటే నార్మల్ గేదెలతోనే క్రాసింగ్ చేస్తారా లేకపోతే జనరల్గా ఏ గేదె అయినా ఓకేనా? లేదు, ముర్రా బ్రీడ్కి ముర్రా గేదెలతోనే క్రాస్ చేపిస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. అప్పుడు ముర్రా నుంచి ముర్రానే క్రాస్ చేపిస్తాము, అదే బ్రీడ్ తీస్తారనమాట. అలా ఒక్కొక్క గేదె మిల్క్ ఈల్డ్ బట్టి
దానికి ఏ బుల్ని ఇవ్వాలో అనే ఒక దీంతో దానికి క్రాస్ కెపాసిటీని బట్టి. చేస్తాము. అంటే సార్ ఇప్పుడు ఎన్ని బ్రీడ్స్ ఉంటాయి ఈ గేదెల్లో కావచ్చు, ఈ దున్నపోతుల్లో కావచ్చు? బ్రీడ్స్ మన ఇండియాలో బఫెలో బ్రీడ్స్ వచ్చేసి చాలా ఉన్నాయి మేడం. ముర్రా అని చెప్పి, జాఫరాబాదీ అని, మళ్ళా బన్నీ అని చెప్పేసి ఇలా చాలా బ్రీడ్స్ బఫెలోస్లో ఉన్నాయి. అందులో ఎక్కువ మిల్క్ ఈల్డ్ వచ్చేసి ముర్రా బ్రీడే. ముర్రా బ్రీడ్ అందుకోసమే ఎక్కువ ముర్రా హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో అక్కడ దీని సంతత బాగా పెంచుతారు. అక్కడ నుంచే ఆల్ ఓవర్ ఇండియా బఫెలోస్ సప్లై అవ్వడం జరుగుతుంది. మిల్క్ ఈల్డ్ ఎక్కువ ఉండడం వల్ల మిల్క్ ఈల్డ్ అనే కాకుండా ప్రొడక్షన్, దీంతో ఇది పిల్లలని సంతత పుట్టియడానికి ఈ బ్రీడ్ బాగా ఉపయోగపడుతుంది. అంటే ముర్రా బ్రీడ్ ఏదైతే ఉందో ఇందులో ఫీమేల్ గేదెలు ఉన్నాయి కాబట్టి ఈ గేదెలకు సంబంధించి అంటే దీని కాస్ట్ ఎట్లుంటుంది, దీని మెయింటెనెన్స్ ఎట్లుంటుంది, అండ్ లీటర్ అంటే ఎన్ని లీటర్స్ ఇస్తుంది పాలు? ఇప్పుడు మన నార్మల్ గేదెలు మన తెలంగాణలో అక్కడ మన గేదెలు టైంకి 2 లీటర్స్ 3 లీటర్స్ మిల్క్ ఇస్తే, ఈ హర్యానా ముర్రా గేదెలు వచ్చేసి టైంకి 6 to 7 లీటర్స్ మిల్క్ ఇస్తాయి. ఈ యొక్క దున్నలతో పుట్టిన గేదెలు గోలు కానీ, యువరాజ్ కానీ ఇలాంటి బ్రీడింగ్ బుల్స్తో పుట్టిన గేదెలు టైంకి 12 లీటర్స్ 10 లీటర్స్ ఒక టైంకి, అంటే రోజుకి వచ్చేసి 20 లీటర్లు 22 లీటర్ల మిల్క్ ఈల్డ్ కూడా అక్కడ రికార్డ్ చేసినాయి. అట్లా మిల్క్ ఈల్డ్ ఈ నార్మల్ గేదెలతో పోల్చుకుంటే దీని రిజల్ట్ అట్లా ఉంటుంది అనమాట. అండ్ ముఖ్యంగా ఇందులో మీరు ఈ మొత్తం ఈ ముర్రా గేదెలనే వాడుతున్నారా ఈ మిల్క్ ప్రొడక్షన్ కోసం, ఇంకా వేరే బ్రీడ్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడైతే ఇక్కడ ఆలం ఖాన్ సాబ్ గారు మొత్తం మేము ముర్రా గేదెలే వాడుతున్నారు. అన్ని హర్యానా నుంచి తెప్పించిన గేదెలే మళ్ళీ ఇక్కడ రీప్రొడక్షన్ అయ్యి ఇట్లా పిల్లలు కూడా ఇక్కడ పెద్ద అయ్యి మళ్ళీ పాలు ఇవ్వడం జరుగుతుంది. అలా ఓన్లీ ఇప్పుడు అయితే ముర్రా బ్రీడే ఉంది మేడం ఇక్కడ. అంటే దీని మెయింటెనెన్స్ కూడా సేమ్ ఈక్వల్ టు ఇప్పుడు గోలు టైపేనా లేకపోతే నార్మల్గానా? అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనకు చాలామంది తెలంగాణ రైతులు గేదెల్ని పాలిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎక్కువ కావాలి అనుకుంటారు కాబట్టి, అంటే ఎక్కువ ఇన్కమ్ రావాలి అని అనుకుంటారు, లేకపోతే పాల వ్యాపారమే చెయ్యాలి అనుకుంటారు. వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తారా? అంటే ఇది వాళ్ళ రేంజ్లో ప్రైస్ ఉంటుందంటారా కొనుక్కోవడానికి? ఉంటే మేడం ఇప్పుడు పాల దిగుబడిని బట్టి గేదెల ప్రైస్ డిసైడ్ అయి ఉంటుంది. 6 లీటర్లు 5 లీటర్లు ఇచ్చే గేదె టైంకి ఒక రేట్ ఉంటుంది, 1,50,000 ఆ రేట్లో. కొంచెం 2 టైమ్స్కి వచ్చేసి 18 లీటర్స్ 16 లీటర్స్ ఇచ్చే మిల్క్ 2 లక్షలు ఉంటుంది. అలా రైతులకు గిట్టుబాటు అవుతుంది, కాదని ఏం లేదు. ఈ ముర్రా గేదెలతోనే గిట్టుబాటు అవుతుంది. అంటే ఏ వాతావరణంలో అయినా ఉంటాయంటారా? అంటే ఇప్పుడు హర్యానా రాష్ట్రంది కాబట్టి ఇప్పుడు మన వాతావరణం, మన తెలంగాణ వాతావరణానికి కావచ్చు, ఇప్పుడు ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఇవి సర్వైవ్ అవుతాయంటారా? తట్టుకుంటాయి. ఇప్పుడు హర్యానాలో, పంజాబ్ ఆ సైడ్ హీట్ కానివ్వండి, చల్లదనం కానివ్వండి, రెండు ఉంటాయి బాగా. అయితే అక్కడ తట్టుకున్న గేదెలు ఎక్కడన్నా తట్టుకోగలుగుతాయి. ఇక్కడ మన టెంపరేచర్కి మంచిగా సెట్ అవుతాయి గేదెలు. ఇప్పటిదాకా ఎలాంటి ఇబ్బంది రాలేదు. అక్కడ హీట్ బాగుంటుంది మేడం ఉంటే, అలాగే చలి కూడా బాగుంటుంది నార్త్ అక్కడ సైడ్. అక్కడనే తట్టుకున్నవి ఉంటాయి కదా మేడం. ఇక్కడ ఈ వెదర్ ఇట్లకి ఏమంత ఇబ్బంది ఉండదు. ఫుడ్ ఒకటి కొంచెం చాలా డిఫరెంట్ ఉంటుంది అక్కడిక్కడికి. అక్కడ నుంచి గేదెలు ఇక్కడికి వచ్చాక ఫుడ్ ఇక్కడ మన ఫుడ్ అలవాటు కావడానికి టైం పడుతుంది అనమాట. మళ్ళీ మేము దానికి కొంచెం అది బెల్లం కానీ అవి ఇవి పెట్టి దాంట్లో ఫుడ్ డైవర్ట్ చేసి పెడతాం. స్పెసిఫిక్ ఫుడ్ ఏం పెడతారు సార్? అండ్ దానికి కాస్ట్ ఎంత అవ్వచ్చు అంటారు? అంటే ఫుడ్కి ఇప్పుడు కాటన్ కేక్ మళ్ళీ కార్న్ ఉంటుంది కదా దాని పౌడరు, గ్రాస్, మళ్ళీ మొక్కజొన్న సొప్ప అని ఉంటుంది అది, మళ్ళీ తౌడు, మళ్ళీ గోధుమ పొట్టు, ఇలా అన్నిటికీ ఫుడ్ ఇది ఇవ్వడం జరుగుతుంది. ఈ బుల్స్కి కొంచెం స్పెషల్ డైట్ ఉంటుంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.